అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే భారత్ తమకు మిత్రదేశమంటూ గొప్పలు చెప్పారు. అయితే రాను రాను ఆయన ప్రవర్తనలో మార్పులొచ్చాయి. భారత ఆర్థిక వృద్ధిని చూసి ఓర్వలేకపోయారు. భారత గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుండడాన్ని సహించలేకపోయిన ట్రంప్ భారత్ పై నోరు పారేసుకుంటున్నారు. భారత్ ను డెడ్ ఎకానమీ అనడమే కాకుండా ఇతర దేశాల కంటే ఎక్కువగా టారిఫ్లు విధించారు. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉండడాన్ని సహించలేకపోయారు ట్రంప్. ఇక ఇటీవల ట్రంప్ ప్రవర్తన కారణంగా ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ప్రభుత్వ అధికారులు ట్రంప్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా భారత సంబంధాలు తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటున్నాయని, ఆసియాలో అతి ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని అమెరికా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత భారత్తో సంబంధాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు రెండు దేశాల మధ్య గ్యాప్ను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వాన్ని మాజీ అధ్యక్షుడు బైడెన్కు చెందిన డెమోక్రటిక్ పార్టీ నేతలు, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా భారత్ సంబంధాలు తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటున్నాయని, ఆసియాలో అతి ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని అమెరికా కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. భారత్పై టారిఫ్లు, రష్యా ఆయిల్ కొనుగోలు చేయడంతో ఆంక్షలు విధించడం వంటి చర్యల కారణంగా భారత్ అమెరికాకు దూరం అవుతోంది. దీనివల్ల అమెరికాకే నష్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా భారత సంబంధాలు వేగంగా, దురదృష్టకరంగా క్షీణిస్తున్నాయని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, మాజీ ఉప విదేశాంగ కార్యదర్శి కర్ట్ క్యాంప్బెల్ ఫారిన్ అఫైర్స్ అనే మ్యాగజైన్లో ఒక వ్యాసం రాశారు. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంతో పాటు ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ చర్యల కారణంగా ఆసియాలో అమెరికా కీలక భాగస్వామి అయిన భారత్ను చైనా, రష్యా వైపు నెట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత 3 దశాబ్దాలుగా అమెరికా భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసిందని, కానీ ట్రంప్ విధానాలు ఈ పురోగతిని ధ్వంసం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ను టారిఫ్ల మహారాజు అని విమర్శించిన ట్రంప్ భారత దిగుమతులపై 25% టారిఫ్లు విధించారు. అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారనే కారణంగా ఆగస్టు 27 నుంచి మరో 25% టారిఫ్లు విధించారు. దీంతో భారత దిగుమతులపై 50% టారిఫ్లు అమలవుతున్నాయి. భారత్ అమెరికాతో విపరీతమైన వాణిజ్య లోటు కలిగి ఉందని, భారత్ టారిఫ్లు ప్రపంచంలో అత్యధికమని ట్రంప్ గతంలో విమర్శించారు. 2024 డేటా ప్రకారం భారతదేశం అమెరికా వస్తువులపై సగటున 6.2% టారిఫ్లు విధించగా అమెరికా 2.4% విధించింది. అయితే భారత్ అమెరికాకు రెట్టింపు వస్తువులను ఎగుమతి చేస్తుంది. మరోవైపు 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తక్కువ ధరలకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ విధానాన్ని అప్పటి బైడెన్ ప్రభుత్వమే ప్రోత్సహించింది. రష్యా ఇప్పుడు భారతదేశ ఆయిల్ దిగుమతులలో 35 నుంచి 40% సరఫరా చేస్తోంది. దీంతో గత కొన్నేళ్లుగా భారత్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ట్రంప్ ఈ కొనుగోళ్లను రష్యన్ యుద్ధ యంత్రానికి ఇంధనమని విమర్శిస్తూ భారతదేశంపై టారిఫ్లు విధించారు. అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీ వంటి ఇతర దేశాలపై ట్రంప్ శిక్షాత్మక టారిఫ్లు విధించలేదు. ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టారిఫ్లు భారత ఎగుమతులను $37 బిలియన్ వరకు తగ్గించవచ్చని, టెక్స్టైల్, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలను దెబ్బతీస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ హెచ్చరించింది. భారత్ అమెరికాతో $130 బిలియన్ వాణిజ్యాన్ని కలిగి ఉంది. అంతేకాక అమెరికాకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇక ట్రంప్ టారిఫ్లు విధించిన రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. భారత జనాభా అవసరాలకు తక్కువ ధరలకు లభించే రష్యన్ ఆయిల్ అవసరం. అయితే ఈ వైఖరి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చవచ్చని, కానీ భారత్ మాత్రం తన విదేశాంగ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ టారిఫ్ల వల్ల అమెరికాకి ఎక్కువ నష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం చర్యలు భారత్కు అమెరికాను దూరం చేసి చైనా, రష్యా వైపు వెళ్లేలా చేస్తున్నాయని సుల్లివన్, క్యాంబెల్ హెచ్చరించారు. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలని ఎప్పటినుంచో అమెరికా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు భారత్, చైనా, రష్యా కలిస్తే అది అమెరికా ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగిలినట్టు అవుతుంది. మరోవైపు
మరోవైపు ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో ప్రధాని మోదీ, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనీస్ అధ్యక్షుడు జీ జిన్పింగ్ల సమావేశం అమెరికాలో మరింత టెన్షన్ రేపింది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. అయితే ట్రంప్ టారిఫ్ల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. సరిహద్దు వాణిజ్యం, డైరెక్ట్ ఫ్లైట్స్ నడపడానికి అంగీకారం కుదిరింది. మరోవైపు రష్యా ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల భారత్పై టారిఫ్లు విధించడాన్ని రష్యా తప్పుబట్టింది. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు భారత్లో ఆగ్రహం రేకెత్తించాయి. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానంటూ పదే పదే చెప్పుకోవడాన్ని భారత్ తప్పుబట్టింది. ఇలా ట్రంప్ వ్యాఖ్యలు, చర్యల కారణంగా భారత్ అమెరికాకు దూరంగా జరుగుతోంది. ట్రంప్ చర్యలు అమెరికా భారత సంబంధాలను దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయని, భారత్ను బ్రిక్స్ దేశాలతో దగ్గర చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.